ఉమ్మడి కడప జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ్డ అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 2, తెలుగుదేశం 3, జనసేన 1 గెలవడం జరిగింది. అయితే గత 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అవుట్రేట్గా అప్పటి ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 10 స్థానాలకు 10 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఈసారి ఎన్డీఏ హవాలో వైఎస్ఆర్సీపీ కేవలం 2 చోట్ల మాత్రమే తన పట్టును నిలుపుకోగలిగింది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల వివరాలు. రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి 7,016 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ కాన్స్టిట్యున్సీ జనసేన తరపున పోటీ చేసిన అరవ శ్రీధర్ 11,101 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాయచోటి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన రాంప్రసాద్ రెడ్డి తన ప్రత్యర్థి శ్రీకాంత్ రెడ్డిపై 2,495 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. తంబళ్లపల్లె ద్వారకానాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి 10,466 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 26,583 ఓట్ల తేడాతో మెజారిటీతో గెలవడం జరిగింది. మదనపల్లె షాజహాన్ బాషా టీడీపీ తరపున పోటీ చేసి 5,509 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ గెలుచుకున్న 11 స్థానాల్లో 2 స్థానాలు అన్నమయ్య జిల్లా నుంచి ఉండడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. 11 స్థానాల్లో 2 స్థానాలు అన్నమయ్య జిల్లా, 2 స్థానాలు వైఎస్ఆర్ జిల్లా. బద్వేల్, పులివెందుల, రాజంపేట, తంబళ్లపల్లె ఉమ్మడి కడప జిల్లాలోని 3 నియోజకవర్గాలు బద్వేలు, పులివెందుల, రాజంపేట. చిత్తూరు జిల్లాలోని ఓల్డ్ చిత్తూరు జిల్లాకు చెందిన తంబళ్లపల్లె. ఈ 4 నియోజకవర్గాల్లో తన పట్టును నిలుపుకోగలిగింది వైఎస్ఆర్సీపీ.